తిరుపతిలోని తారక రామ స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ ట్రోఫీ 2026 పోటీలు ఘనంగా నిర్వహించారు. వివిధ క్రీడా విభాగాల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీలో బీజేపీ ఉపాధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మనవడు జయరాం పాల్గొని తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించారు. క్రీడాకారులను నిర్వాహకులు, ప్రముఖులు అభినందించారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. ఒక వరల్డ్ రికార్డు కూడా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ వేదిక నిర్వహించిన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అదేవిధంగా ముఖ్యంగా ఎమ్మెల్యేలందరికీ కూడా, ముఖ్యంగా ఎంపీలకి, ఎమ్మెల్యేలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపిస్తున్న ఈ స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించిన ప్రతి ఒక్క ఎంప్లాయీకి పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అతి ముఖ్యంగా ఈ రోజు తిరుపతి ప్రయాణం అంటేనే చాలా మంది వెంకటేశ్వర స్వామి దర్శనం గురించి వస్తారు. కానీ ఇక్కడున్న ఇందాకే నా సోదరుడు అన్నాడు అమ్మ లాంటిది అని. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా బిడ్డ లాంటి వాళ్ళే. వీళ్ళందరూ కూడా ఇక్కడికి తిరుపతి దర్శనాలకు రావడంతో పాటు దర్శనానికి వచ్చినా వెళ్ళకపోయినా వెంకన్న స్వామి ఆశీస్సులతో